హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఈరోజు నేను ఒక స్పెషల్ స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను. కొబ్బరితో జున్ను. కావలసిన పదార్థాలు: పచ్చి కొబ్బరి కప్పు, బెల్లం అరకప్పు, మిరియాలు కొంచెము, 4 యాలకులు, తగినన్ని నీళ్లు, పావు కప్పు కార్న్ఫ్లోర్, 1 కప్పు పచ్చి కొబ్బరి తీసుకొని మిక్సీలో వేసుకొని వాటితో వచ్చే పాలు మనకి కావాలి కదండి. సో మిక్సీలో వేసుకొని పాలు తీసుకుందాం. మిక్సీలో వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం నీళ్లు కూడా యాడ్ చేద్దాం. 2 కప్పులు పచ్చి కొబ్బరి తీసుకుంటే 1 కప్పు పాలు వచ్చాయి. ఇప్పుడు బెల్లం కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్పు పాలకి అరకప్పు బెల్లం వేసుకోవాలి. 1/2 కప్ అనే కాదండి, బెల్లాన్ని బట్టి చూసుకొని వేసుకోవాలి. నేను ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఇది స్వీట్ ఎక్కువ ఉండిద్ది, సో అందుకని నేను 1/2 కప్పే తీసుకుంటున్నాను. 1 కప్పు పాలకి 1/2 కప్పు బెల్లం అన్నమాట నేను తీసుకుంది. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. జున్ను ఈ గిన్నెలో ఉడకాలంటే సరిపోదు, అందుకని వేరే గిన్నెలోకి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం బెల్లం కూడా యాడ్ చేసేసుకుందాం. బెల్లం వేసుకున్నాం కదా, ఈ టైంలో కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకుందాము. 1 కప్ కార్న్ఫ్లోర్. స్పూన్స్తో చెప్పాలంటే ఒక 4 to 5 స్పూన్స్ మనం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఉండలు లేకుండా అలాగే బెల్లం కరిగిపోయేంత వరకు తిప్పుతూనే ఉండాలి. బెల్లము కరిగిపోయింది, కార్న్ఫ్లోర్ కూడా కలిసిపోయిందండి పాలల్లో. ఇప్పుడు బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయేమో వేరే గిన్నెలోకి వడగట్టుకొని ఉంచుకో. ఇప్పుడు మనం క్రష్ చేసి పెట్టుకున్న 20 మిరియాలు అందులో యాడ్ చేసుకుందాము, తిప్పుకుందాము. అలాగే ఇప్పుడు యాలుక్కాయల పొడి కూడా ఇందులో వేసుకుందాం. ఇంకా పొయ్యి మీద పెట్టేసుకుందామండి పాలని. పాలు వేడెక్కేదాకా తిప్పుకోవాల్సిన అవసరం లేదు. పాలు వేడెక్కేదాకా కొంచెం వెయిట్ చేద్దాం. పాలు వేడెక్కినాయండి. పాలు వేడెక్కడానికి నాకు 10 to 18 minutes పట్టింది. మనం కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కార్న్ఫ్లోర్ కదా ఉండలు కట్టేస్తుంది. చూసారా, దగ్గరికి వచ్చేసింది. అందుకే కలితిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉండలుగా వచ్చేసి అక్కడే ఉండిపోయిద్ది అనమాట. స్వీట్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఎక్కడ టైం తీసుకునిద్దంటే కొబ్బరి కోసి మిక్సీ వేసుకోవటం వల్ల మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సో అదొక్కటేనండి, మిగతా అంతా చాలా తొందరగా చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది. ఉడకడం కానీ గట్టి పట్టడం కానీ ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకుందాం కొంచెం సేపు. చల్లారిపోయింది. ఇప్పుడు మనము డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1 hour ఉంచుకొని బయటికి తీద్దాము. ఫ్రిడ్జ్లో నుంచి గంట తర్వాత బయటికి తీసానండి. చూసారా ఎంత గట్టిగా వచ్చేసిందో. నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.